గుంటూరులో పోలీసులపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు రెచ్చిపోయారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ లోపలకు మూకుమ్మడిగా వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. దాంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. లోపలకు వెళ్లితే ఏం చేస్తామంటూ సీఐతో అంబటి వాగ్వాదానికి దిగారు. అంబటి తీరుపై పోలీస్ సంఘాలు, కూటమి నేతలు మండిపడుతున్నాయి. అంబటిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరులో పోలీసులపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు రెచ్చిపోయారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ లోపలకు మూకుమ్మడిగా వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. దాంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. లోపలకు వెళ్తే ఏం చేస్తామంటూ సీఐతో అంబటి వాగ్వాదానికి దిగారు. అంబటి తీరుపై పోలీసు సంఘాలు, కూటమి నేతలు మండిపడుతున్నాయి. అంబటిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ తలపెట్టిన ఓ కార్యక్రమానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాపురం సిఐ శ్రీనివాసరావు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. ఏదైతే గుంటూరు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ఒక కార్యక్రమానికి సంబంధించి సిఐ విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఈ విధులు నిర్వహిస్తున్న సమయంలో కొంత మేరకు వైసీపీ పార్టీకి సంబంధించిన అధికారులు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తున్న తరుణంలో అడ్డుకున్నారు. అడ్డుకున్న ఆ తరుణంలోనే పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క హడావుడి జరగటం కానీ అంబటి రాంబాబు పట్టాపురం శ్రీనివాసరావు, గంగా శ్రీనివాసరావు మీద ఫైరవటం పట్ల పలువురు నెటిజన్లు గాని, పోలీస్ అధికారులు గాని పెద్ద ఎత్తున పెద వీరుస్తున్న పరిస్థితి ఉంది. విధులు నిర్వహిస్తున్న ఒక సీఏ పట్ల ఒక మాజీ ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రి అయి ఉండి ఒక పోలీస్ అధికారులపై ఇలాగా గొడవ పెట్టుకోవడం కరెక్ట్ అయిన సమయం, కరెక్ట్ అయిన పద్ధతి కాదంటూ కూడా పలువురు పెదవిరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టింది. ఈ కార్యక్రమం చేపట్టిన తరుణంలోనే గుంటూరు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఒక కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఆయన ఉండగా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహిస్తున్న తరుణంలోనే ర్యాలీ అనంతరం జరుగుతున్న ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే పట్టాపురం సీఐ గంగా శ్రీనివాసరావుకి కొంతమేరకు వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అవాక్కైపోయిన పరిస్థితి. విధులు నిర్వహిస్తున్న ఒక సీఐపై అంబటి రాంబాబు పెద్ద ఎత్తున ఏమి చేస్తావు, అడ్డుకుంటావా, నువ్వేం చేస్తావో నేను చూస్తాను, చూసుకుందామా చేసుకుందాం అనే మాటలు రావడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని, పలువురు ఖండిస్తున్న పరిస్థితిని, దీనిపై పోలీసు సంఘాలు కూడా పెద వీరుస్తున్న పరిస్థితిని. ఒక మాజీ మంత్రి అయి ఉండి, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక స్టేషన్ అధికారి ఒక సిఐ మీద ఈ రకంగా చెయ్యెత్తి చూపించడం, ఏలెత్తి చూపించడం, ఆయన మీద సీరియస్ అవడం పట్ల మాత్రం ఇది సరైన చర్య కాదని పోలీసు అధికారులు, సంఘాలు మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే కూటమి నేతలు ఈ యొక్క వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకునే పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతి చోట కూడా ఇలానే చేస్తారంట. దీనికి ఉదాహరణ ఏదైతే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తెనాలి వచ్చి బాధితులు పరామర్శిస్తున్న నేపథ్యంలో కొంతమంది యువకులు పోలీసుల యొక్క
ఆ వ్యాను ఎక్కి వ్యాను మీదే ఆ డ్యాన్సులు చేసిన పరిస్థితి ఉంది. ఇలాగ చేస్తే పోలీసులకి సామాన్య ప్రజలకి ఆ తేడా లేకుండా పోయి పోలీసులంటే భయం తగ్గి ఆ లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అని మాట్లాడుకునే తరుణంలోనే మరుసటి రోజు ఆ సిఐతో అంబటి రాంబాబు ఇలా వాగ్వివాదం చోటు చేసుకోవడం పట్ల ఇది సమాజానికి ఒక రాంగ్ రూట్ లో వెళ్తుంది, రాంగ్ వే లో వెళ్తుంది, సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందని పలువురు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పట్టాపురం సిఐ కూడా ఈ యొక్క విషయాన్ని కొంత మేరకు తగ్గించాలని ఖండించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఇరువురు మధ్య పెద్ద వాగ్వివాదం చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల అందరూ కూడా ఆ నిశ్చేజితులే అలాగే అవాకైపోయి చూస్తున్న పరిస్థితి. అంబటి రాంబాబుని అలాగే పట్టాపురం సిఐ శ్రీనివాస్ ఇరువురిని కూడా మాట్లాడుకుంటున్న విధానం అక్కడ పెద్ద కొట్లాటకి దారి తీసిద్దేమో, అక్కడ ఒక పెద్ద యుద్ధ వాతావరణానికి తెర తీసిద్దేమో అన్న చందాన పెద్ద ఎత్తున పెద్దగా ఆ అరుపులు వినడంతో దారిని పోయే వాళ్ళందరూ కూడా ఆగిన పరిస్థితి ఉంది. పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఆ దగ్గరకు వస్తున్న తరంలో కొంత మేరకు గొడవ తగ్గటంతో అందరూ ఊపిరి తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి, ప్రస్తుతానికి అంబటి రాంబాబు ఇంకా అక్కడే ఉన్నారా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి పోలీసు ఉన్నత అధికారులు కానీ అలాగే పోలీసు సంఘాలకు సంబంధించి కానీ మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నది తెలుస్తుంది. అంబటి రాంబాబు కార్యక్రమం నిర్వహించిన అనంతరం కూడా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. తనని ఏదైతే కార్యాలయం లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ గొడవ మొత్తానికి కారణమైనట్టు తెలుస్తా ఉంది. అయితే అంబటి రాంబాబు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ గొడవ గురించి పెద్ద ఎత్తున అందరూ చర్చించుకున్న పరిస్థితి. ప్రస్తుతానికి అంబటి రాంబాబు ఆయన తన నివాసంకి వెళ్లి నివాసంలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనిపై మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో జరిగిన ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకంత సంచలనం అయిందని చెప్పుకోవచ్చు. వైశాలి, రైట్. ఇదే అంశంపై మనతో స్పందించడానికి పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏం జరిగింది? అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెన్నుపోటు అనే పేరుతో ఒక ధర్నా కార్యక్రమం లాగా నిర్వహిస్తా ఉంటే దానికి ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆఫీసర్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బైక్ ర్యాలీలు అలాంటి వాటికి ఎట్టి పరిస్థితులు అనుమతి ఇవ్వద్దని చెప్పారు. ఈ అంబటి రాంబాబు గారు బైక్ ర్యాలీగా వస్తుంటే మేము ఇక్కడ కంకరగుంట గేట్ దగ్గర అంటే పట్టాపురం బ్రిడ్జి ఎక్కబోయే ముందు మేము ఆపేసాం. వాళ్ళని ఆపేస్తే దాని మీద వాదన పెట్టుకొని మేము పోయేది మీరు ఏం చేస్తారో చేసుకోండి అని మీరు చెప్పి మాట్లాడితే మేము మాకు పర్మిషన్ లేదు, మేము ఇవ్వము, ఎట్టి పరిస్థితుల్లో మీరు బైక్ ర్యాలీగా వెళ్ళడానికి లేదు, మీరు విడిగా వెళ్ళండి అని చెప్పి చెప్పడంతో దాని మీద మా మీద రెచ్చిపోయి అతను ఏం చేస్తారు, బొంగు చేస్తావని చెప్పి లెక్క లేకుండా పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అయితే మీరు అంబటి రాంబాబుపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కేసు నమోదు చేశారా? కేసు పరిశీలిస్తున్నాం. ఇది ఉన్నతాధికారులతో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రభుత్వం అంటే ఇంకా డైరెక్ట్ ఎవరితో మాట్లాడలేదు. ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మా విధుల్లో ఉన్నాం కాబట్టి మా విధులకి ఆటంకం కలిగించిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, కానీ అట్లాంటిది ఏముండదు. మీరైతే పర్మిషన్ ర్యాలీకి కానీ అక్కడ నిరసనకు కానీ పర్మిషన్ అయితే లేదని కరాఖండిగా చెప్పారా? రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. ఏం చేస్తావు?